చాలా క్యూట్‌గా ఉన్నటువంటి మన హీరోయిన్‌కి హీరో ఫేస్ సీరమ్ రాస్తూ ఉండగా, "నీ స్కిన్ చాలా సాఫ్ట్‌గా ఉంది" అని హీరో అనగానే, "అవును, మన కంపెనీ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయని" ఆవిడ అంటుంది. "నువ్వు కంపెనీలో మంచి పొజిషన్ పొందడానికి నన్ను పొగడాలని ఆలోచించకు" అని హీరో అంటారు. ఇంతలో మిస్టర్ బెన్ వచ్చి మిస్ స్మిత్ వచ్చారని హీరోకి చెబుతారు. దాంతో హీరో "సరే అయితే పద" అని బయటకు వెళ్తారు. అప్పుడు మిస్ స్మిత్, "హాయ్ సార్, నన్ను కలవాలని చెప్పారంట" అని అడగగానే, "అవును, హెచ్డి ఇంటర్నేషనల్ హోటల్ రూమ్ నెంబర్ 206లో మన క్లయింట్ని కలవమని నువ్వే ఎలనార్కి చెప్పావా అని అడుగుతారు. అందుకు ఆవిడ, "అవును, చెప్పే ఉంటానేమో" అని అంటుంది. అప్పుడు హీరో, "మిస్టర్ హ్యారిస్ అనే పర్సన్ మన క్లయింట్ అని హోటల్ రూమ్ లో ఉన్నారని నాకెందుకు ముందే తెలియజేయలేదు" అని అడుగుతారు. ఇప్పుడు ఆమె మిస్టర్ హ్యారిస్ ని తీసుకురమ్మని ఆవిడకి చెప్పినట్లు నాకు గుర్తుంది కానీ అని ఆవిడ నొసుగుతూ ఉంటే, లోపల ఉన్న హీరోయిన్, "దేవుడా, నేను మళ్ళీ ఫైర్ అయిపోయేలా ఉన్నాను" అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ చాటుగా నిలబడి వారి మాటలను వింటూ ఉంటుంది. ఇప్పుడు హీరో, "మరి రూమ్ లో మిస్టర్ హ్యారిస్ ఎందుకు లేరు? అతనికి బదులుగా ఒక వెధవెందుకున్నారు ఆ రూమ్ లో" అని అడుగుతారు. దాంతో మిస్ స్మిత్ బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో బెన్ ని చూసి, "నిన్ను ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాను కదా, ఏమైంది" అని అడిగితే, ఫ్రంట్ డెస్క్ రికార్డుల ప్రకారం రూమ్ మిస్టర్ హోవర్డ్ పేరు మీద బుక్ చేసి ఉంది, కానీ మన క్లయింట్ పేరు మిస్టర్ హ్యారిస్ అని బెన్ చెప్తారు. అందుకు ఆవిడ వెంటనే, "ఇట్స్ ఇంపాసిబుల్, నేను ఇప్పుడే మిస్టర్ హ్యారిస్ కి కాల్ చేసి అడుగుతాను" అని కాల్ చేసినట్టు యాక్ట్ చేసి ఓవర్ యాక్షన్ చేస్తూ అతని ముందు రూమ్ నుండి లెఫ్ట్ అయిపోయారట. అతను తొందర పెడుతున్నారని నేను అతన్ని త్వరగా వెళ్ళి మీట్ అవ్వమని ఈ అమ్మాయికి చెప్పాను. అతను ఇలా వెళ్ళిపోతారని నేను అనుకోలేదు అని ఆవిడ అంటూ ఉంటే, చాటుగా వింటున్న హీరోయిన్, "ఓహో, అయితే మిస్టర్ హ్యారిస్ అనేది ఆ బాస్టర్డ్ అన్నమాట" అని తన మనసులో తను అనుకుంటుంది. దాంతో హీరో, "అయితే నువ్వు వెళ్ళొచ్చు" అని అంటారు. ఆవిడ అలా వెళ్ళగానే డోర్ వెనక నిలుచున్న హీరోయిన్ ని చూసుకోకుండా హీరో డోర్ ఓపెన్ చేస్తారు. దాంతో ఆవిడ పడిపోతూ ఉంటుంది. అప్పుడు అతను గట్టిగా పట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన హీరోయిన్ గారి గ్రాండ్ మదర్ షాక్ అయ్యి, "ఎలనార్" అని పిలవగానే, "గ్రాండ్ మదర్, నువ్వేంటి ఇక్కడున్నావు? నీకేమైనా హెల్త్ ప్రాబ్లమా?" అని అడిగితే వాళ్ళ గ్రాండ్ మదర్, "నేను బానే ఉన్నాను, కానీ వాడుతున్న మెడిసిన్స్ అయిపోవడం వల్ల కొనుక్కోవడం కోసం ఇక్కడికి వచ్చాను" అని హీరోయిన్ తో చెబుతూ హీరోయిన్ ని పక్కకి నెట్టి, "ఏ అబ్బాయి, నువ్వే కదా నా మనవరాలికి హస్బెండ్వి" అని అడుగుతుంది. ఆ మాటకి షాక్ అయిన హీరో, "ఎలనార్, నువ్వు అందరికీ నేను నీ హస్బెండ్ అని చెప్పుకుంటున్నావా" అని క్వశ్చన్ చేస్తారు. దాంతో హీరోయిన్, "గ్రాండ్ మా, అతను కాదు" అని చెబుతూ ఉండగా, "ఇతనే కదా నీ మ్యారేజ్ సర్టిఫికేట్లో నీ పక్కనున్నది" అని ఆవిడ అంటూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్, "ఇతను నా బాస్" అని అంటుంది. దాంతో వాళ్ళ గ్రాండ్ మదర్, "అయ్యో, నాకు వయసు అయిపోయింది కదా, అందుకే జ్ఞాపక శక్తి కోల్పోయాను, అప్పుడప్పుడు ఇలాగా అన్నీ మిక్స్ చేసేస్తూ ఉంటాను" అని అంటుంది. అప్పుడు హీరో హీరోయిన్ ని లోపలికి రమ్మని పిలిచి, "నీకు ఒక విషయం క్లియర్ గా చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమించడం లేదు, నేను నిన్ను ఎప్పటికీ ఇష్టపడను, నేను ఆఫీస్ అవర్స్ లో రొమాన్స్ ని ఎంకరేజ్ చేయను, నువ్వు ఇతరులకి ఎలా గొప్పలు చెప్పుకుంటావో నాకు అనవసరం, ఎదుటి వాళ్ళకి నా విషయంలో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నీకే మంచిది, లేకపోతే అందరికన్నా నువ్వే గట్టిగా బాధపడాల్సి వస్తుంది" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అతను అలా వెళ్ళిపోతుంటే హీరోయిన్, "నీలాంటి పిచ్చి ముఖాన్ని ఎవరు ప్రేమిస్తారా సైకో" అని గట్టిగా అరిచి వాళ్ళ గ్రాండ్ మదర్ని, "ఇంటికి వెళ్దాం పదా" అని తీసుకెళ్తుంది. ఆ నైట్ హీరోయిన్ తన మ్యారేజ్ సర్టిఫికేట్ని చూసి, "ఈ సూట్ చూస్తుంటే మా బాస్ సూట్ లానే అనిపిస్తుంది, అయినా అతనికి నా మిస్టీరియస్ హస్బెండ్కి పోలిక, సూట్ పాతదైనా కూడా నా మిస్టీరియస్ హస్బెండ్కి చాలా బాగుంది" అని అనుకుంటుంది. నెక్స్ట్ డే ఆఫీస్లో హీరోయిన్ తన కొలీగ్స్తో మాట్లాడుతున్న సమయంలో, "ఒక కాఫీ కలిపి లోపలికి తీసుకురా" అని హీరో అంటారు. దాంతో ఆవిడ కాఫీ కలుపుకొని అతనికి తీసుకెళ్తుంది. అప్పుడే తన చేతిలో ఉన్న డైరీ కూడా టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంది. అందులో ఉన్న మ్యాటర్ని చూసి హీరోయిన్ అతన్ని చాలా ఇష్టపడుతుంది అని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇంతలో బయటకు వచ్చిన ఆవిడ డెస్క్ మీద తన డైరీ కనిపించట్లేదు అని చెక్ చేసి, "పర్లేదులే, ముందు డాక్యుమెంట్ రెడీ చేద్దాం, తర్వాత చూసుకుందామని సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు హీరో, "ఆ అమ్మాయికి మనం ఎస్టర్డేనే అంతా క్లియర్గా చెప్పేశాము, కానీ ఎందుకు ఇలా మళ్ళీ నా గురించి ఆలోచిస్తుంది, నన్నెందుకు వదలట్లేదు" అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత తన వైఫ్ అయిన మన హీరోయిన్కి ఒక మెసేజ్ చేస్తారు. "ఒక అమ్మాయి నన్ను వదలటం లేదు, ఆ అమ్మాయిని వదిలించుకోవాలంటే ఏం చేయాలి" అని మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్ చూసిన ఆవిడ, "ఇతను బ్యాడ్ రొమాన్స్ ని డీల్ చేస్తున్నాడా, వెంటనే ఆవిడకు డైరెక్ట్ గా మొహం మీదనే రిజెక్ట్ చేయండి, మీరు వేరే వాళ్లతో లవ్ లో ఉన్నారని చెప్పండి, లేదా మీకు అమ్మాయిలు కాదు అబ్బాయిలంటే ఇష్టమని ఏదో ఒకటి చెప్పి ఆ అమ్మాయిని వదిలించుకోండి" అని హీరోయిన్ మెసేజ్ చేస్తుంది. దాంతో హీరోయిన్ డెస్క్ దగ్గరికి వచ్చిన హీరో, "నేను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాను" అని చెప్తూ ఆవిడ డైరీని ఆవిడ చేతిలోకి ఇస్తారు. దాంతో ఆవిడ నా డైరీలో ఉన్న మెసేజ్ ని చూసి, "నేను వర్క్లో చాలా డెడికేటెడ్గా ఉన్నాను" అని బాగా అర్థం చేసుకుని ఉంటారు.
అని తెగ నవ్వేస్తూ ఉంటుంది. దాంతో అతను ఏంటి ఆ అమ్మాయి ఇలా నవ్వేస్తుంది అని అనుకుని మరీ అంతలా నవ్వేకు, కొంచెం తగ్గించు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వర్క్ చేస్తుంటే దగ్గరకు వచ్చి తనేం చేస్తుందో అని సిస్టమ్ వైపు చూస్తారు. షాక్ అయిన ఆమె మిస్టర్ హార్టన్ అని అనేసరికి ఉలిక్కిపడి నిల్చున్న అతను గాబరా పడిపోయి నా గుండెందుకు ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని ఆలోచిస్తూ నేను అబ్బాయిల్ని ఇష్టపడతాను అని చెప్పి అక్కడి నుండి పారిపోతారు. అప్పుడు ఆమె ఇదంతా ఇతను నాకెందుకు చెప్తున్నాడు అంటే నేను ఇతనికి చాలా నమ్మకస్తురాలని అయిపోయానన్నమాట. కానీ అతనికి వైఫ్ ఉంది కదా, ఓహో అందుకే అతను తన వైఫ్కి డైవర్స్ ఇస్తున్నారేమో అని నవ్వుకొని మీరు ఏమీ బాధపడకండి, మీ సీక్రెట్ నేను నా లైఫ్ లాంగ్ నాలోనే దాచుకుంటాను అని గట్టిగా అరిచి చెప్పేస్తుంది. దీంతో ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.